హాయ్ గైస్, వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. ఈ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ హృదయం మురళి తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ యాక్టెడ్ బై అథర్వ, ఫగద్ ఫాజిల్, తమన్ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. తమన్ గారు మ్యూజిక్ అండ్ యాక్టింగ్ కూడా చేశారు. ఇంకా ఈ మూవీ చూడడం కొద్దిగా లేట్ అయింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేటరా. ఇంకా ఈ మూవీ చూడడానికి ముఖ్యమైన కారణం ఉంది, ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఆ కారణం ఏంటంటే అథర్వ మురళి గారు మన హీరో ఈ సినిమాలో వచ్చేసి ఇతని ఫాదర్ గారి మూవీ హృదయం అని ఒక సినిమా ఉంటుంది. ఆ మూవీని ఇన్స్పైరింగ్గా తీసుకుని ఈ మూవీని డైరెక్ట్ చేశారంట. అతని ఫాదర్ మూవీని ఇన్స్పైరింగ్గా తీసుకున్నారు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు లెనిన్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక మూవీ విషయానికి వస్తే బ్యూటిఫుల్గా అనిపించింది. 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ మూవీ. లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు అంటుంది థియేటర్లో. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే తను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేకపోతాడు. చివరికి ప్రేమించి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నది రిమైనింగ్ స్టోరీ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే అథర్వ గారు చాలా అంటే చాలా అద్భుతంగా చేశారండి. తమిళ యాక్టర్ని చూసినట్టుగా తెలుగు యాక్టర్ని చూసినట్టు అనిపించింది అతన్ని స్క్రీన్ మీద చూస్తుంటే. ఇంకా ఫగద్ ఫాజిల్ గారు ఉన్న తక్కువసేపు అయినా ఆయన కామెడీ అంటే లాస్ట్లో ఆయన సైడ్ నుంచి వచ్చిన ట్విస్ట్ బాగుంది. ఇంకా ప్రీతి ముకుందన్ అని కన్నప్ప సినిమాలో హీరోయిన్ ఉన్నది, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇంకా కయాడు లోహర్ అని ఫంకీ సినిమాలో విశ్వక్సేన్తో జోడీగా వేసిన యాక్టర్ ఉన్న తక్కువసేపు అయినా కూడా మంచి క్యారెక్టర్, చాలా బాగుంది యాక్టింగ్ అండ్ లవ్ స్టోరీ. ఇంకా మాలవికా మోహన్ గారు ఉన్నది తక్కువసేపు అయినా కూడా మంచి క్యారెక్టర్ బాగుంది. ఇంకా జోనితా గాంధీ అని ఈవిడ సింగర్ అంట, సింగర్ కూడా యాక్టింగ్ చేశారు. ఉన్నది తక్కువసేపు అయినా బాగా చేశారు. ఇంకా నిహారిక ఎన్నమ్మ అని ప్రియదర్శి గారు మూవీ మిత్రమండలి మూవీలో వేశారు. ఈవిడ కూడా చాలా బాగా చేశారు ఉన్న రోల్ ఉన్నంత వరకు. అంజు కురియన్ అని ఒక యాక్టర్ ఉన్నారు. ఈ యాక్టర్ కూడా తనకు ఉన్నంత రోల్లో బాగా చేశారు. ఇంకా తమన్ గారి గురించి 2 రకాలుగా మాట్లాడుకోవాలి. యాక్టింగ్ వచ్చేసి చాలా బాగా చేశారు. అప్పుడెప్పుడో బాయ్స్ మూవీలో చేశారంట. ఈ మూవీలో లవ్ స్టోరీ బాగుంది ఈయనకి, అండ్ ఈయన కామెడీ కూడా బాగుంది. ఇంకా మ్యూజిక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా కొట్టారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తెలుగులో కూడా సాంగ్స్ కూడా మ్యూజిక్ బాగుంది. ఇంకా డైరెక్టర్ ఆకాష్ భాస్కరన్ అని ఈయన వచ్చేసి ప్రొడ్యూసర్ కింద పనిచేశారు. ఇడ్లీ కొట్టు, ధనుష్ గారి మూవీ అంటే పరాశక్తి మూవీకి ప్రొడ్యూసర్ కింద పనిచేశారు. ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు డైరెక్షన్. ఇంకా ఈ మూవీలో వచ్చేసి అథర్వ గారి మెయిన్ ఎమోషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ లవ్ స్టోరీస్, ఆ మధ్యలో ఉన్న కామెడీ, మధ్యలో వచ్చే ట్విస్టులు అన్నీ బాగున్నాయి. ఇంకా స్టార్టింగ్ ఒక 40 నిమిషాలు అయిన తర్వాత ప్రీతి ముకుందన్ గారు కన్నప్ప సినిమాలో హీరోయిన్ గారి దగ్గర నుంచి వచ్చే ట్విస్ట్కి అయితే మైండ్ పోయింది. ఇంకా సెకండ్ హాఫ్లో ట్విస్టులు ఉన్నాయి కొన్ని, అవి కూడా చాలా బాగున్నాయి. కామెడీ, లవ్ స్టోరీ అండ్ దానితో కూడిన ఎమోషన్స్, దానితో కూడిన ట్విస్ట్, ఈ 3 రకాలు ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు అని అయితే చెప్తాను. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కొన్ని చోట్ల స్లోగా అనిపించింది. అండ్ అక్కడక్కడ కొన్ని పోర్షన్స్ దగ్గర రొటీన్గా అనిపించింది. ఇవి తప్ప ఇవి పెద్ద మైనస్ పాయింట్స్ కింద అనుకోవట్లేదు, నేను చెప్పాలి కదా అని చెప్పాను. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 5కి 5 రేటింగ్ అయితే ఇచ్చేస్తానండి నేను. ఇంక ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ లెనిన్ మూవీ రివ్యూ అండ్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చేసి చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.